అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా మద్దతు కూడగడుతుంది ఇండియా. ప్రపంచ దేశాలతో ఇప్పటికే ఎన్ఎస్సీ అజిత్ దోవల్ మాట్లాడుకొచ్చారు. ఆపరేషన్ సింధూర్ గురించి అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, సౌదీ అరేబియా లాంటి దేశాలతో, జపాన్, యుఏఈ అధికారులతో ఆయన చర్చలు జరిపారు. ఉగ్రవాదం అణచివేసే విషయంలో మేము వెనక్కి తగ్గమంటూ ఉన్నారు అజిత్ దోవల్. రెచ్చగొడితే నిశ్శబ్దంగా కూర్చోమని స్పష్టం చేశారు. అజిత్ దోవల్ ఇప్పుడు జాతీయ భద్రతా బలగాలకు సంబంధించినటువంటి ప్రత్యేక సలహాదారుడుగా కూడా ఉన్నారు. ఆయన ఇతర దేశాలతో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అటు జపాన్, యుఏఈ, ఫ్రాన్స్, రష్యా ఇటువంటి దేశాలతో అధికారులతో ఆయన చర్చలు జరిపారు. ఈ చర్చలో భాగంగా వారితో మాట్లాడుతూ కీలకమైన విషయాలు వెల్లడించారు. ఆయన మేము ఉగ్రవాదులు ఏది పడితే అది చేస్తే కవ్వింపు చర్యలకు పాల్పడి మా దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడి మా భారతీయుల ప్రాణాలు తీసి మా ప్రజాప్రతినిధుల మాట్లాడి అలా చేస్తే ఊరుకోం, చేతులు ముడుచుకొని కూర్చోలేం. ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదేలే అంటున్నారు అజిత్ దోవల్. సో ఇవన్నీ చూస్తూ ఉంటే పక్కాగా రేపటి దినాన డెఫినెట్ గా ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఉండబోతోంది పాకిస్తాన్ అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది. ఇందాకే మీకు చెప్పాను ఒక విషయం, నేను ఆప్ లోగ్ కల్ సూరజ్ కా దేఖ్ పాయేంగే నహీ దేఖ్ పాయేంగే అనే విషయాన్ని ప్రతిరోజు పాకిస్తాన్ గుర్తుంచుకోవాల్సిందే. మీరు రేపటి రోజున ఉదయాన్ని సూర్యుడిని చూడరు, రేపటి రోజున సూర్యుడిని మీరు చూడరనే విషయాన్ని ప్రతిరోజు మీ మెదల్లో పెట్టుకొని పడుకోండి, మీ మెదల్లో పెట్టుకొని మెదలండి. లేదనంటే కనుక డెఫినెట్ గా జరగబోతోంది. ఆప్ లోగ్ కల్ కా సూరజ్ నహీ దేఖ్ పాయేంగే, ఈ పదం ఒక్కటి సరిపోతుంది. మన భారత ఆర్మీ చాలా సుస్పష్టంగా చెప్తుంది. మీరు కనుక కవ్వింపు చర్యలకు పాల్పడి మీరు కనుక ఇంకే విధంగా మాట్లాడుతూ ఇంకా రెచ్చిపోయే విధంగా ప్రవర్తిస్తే గనక అంతకంతకు సమాధానం చెప్పాల్సిందే, అంతకంతకు మీరు అనుభవించాల్సిందే. ఏకంగా ఇప్పుడు ఈ విషయం ఏకంగా జాతీయ భద్రతా బలగాలకు సంబంధించిన విషయాలతో వారి అధికారులతో, వివిధ దేశాల అధికారులతో చర్చించారు అని అంటేనే అర్థం చేసుకోవాలి. చాలా సుస్పష్టమైనటువంటి ఒక విధానంతో, ఒక సుస్పష్టమైనటువంటి భావనతో భారత ఆర్మీ, భారత త్రివిధ దళాలు, భారత బలగాలకు సంబంధించినటువంటి ముఖ్య సలహాదారులు వీళ్ళందరూ కూడా ఒకే నినాదంతో ఉన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేస్తాం, ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊకునే ప్రసక్తే లేరు. ఎస్, మా ప్రతినిధి రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ రామ్దాస్, సో ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలి? మరీ ముఖ్యంగా ఉగ్రవాద అణచివేసే క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తూ ఊరుకోలేము, అంతకంతకు వాళ్ళ సంగతి తేల్చాల్సిన విషయాన్ని ఏకంగా అటు జాతీయ భద్రతా బలగాలకు సంబంధించినటువంటి ముఖ్య సలహాదారుడు అజిత్ దోవల్ ఇతర దేశాధికారులతో పంచుకున్నారు. వాళ్ళు కూడా డెఫినెట్గా టెర్రరిజాన్ని అంతమొందించాలనే లక్ష్యంతో అటు రష్యా కానీ, బ్రిటన్ కానీ, అమెరికా కానీ, ఫ్రాన్స్, సౌదీ అరేబియా ఇవన్నీ కూడా భారత్తో సహకరిస్తున్నాయి. టెర్రరిజాన్ని అంతమొందించాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాయి. సో ఏం జరగబోతోంది? ఇతర దేశాల మద్దతు కూడగట్టే ప్రయత్నమా, లేదంటే వారు కూడా రేపటి రోజున పాకిస్తాన్ పై చేసినటువంటి దాడిలో ఒక బిగ్గెస్ట్ సినిమాని చూపించబోయేటువంటి అంశము, ఆ పాకిస్తాన్కి చుక్కలు చూపించే అంశంలో వారు కూడా తోడు కాబోతున్నారు. ఏంటి, ఎలా చూడాలి? వెరీ క్లియర్. ఎందుకంటే భారతదేశానికి పాకిస్తాన్ తో ఉద్రిక్తతలు పెంచుకోవాలన్న ఉద్దేశం ఎంత మాత్రం లేదు. అయితే పాకిస్తాన్ ఒకవేళ ఎలాంటి దీని దుస్సాహసాన్ని కొడిగట్టినా, ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడ్డా తిప్పికొట్టేందుకు మాత్రం ధీటుగా ప్రతీకారం తెలుసుకునేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉందంటూ ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారు స్పష్టం చేశారు. పాకిస్తాన్ లోని ఉగ్రవాద సంస్థలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలపై ఆయనైతే ఈ కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. మీరు అంటున్నట్టుగా ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం ఉగ్ర స్థావరాలపై దాడులు చేసిన తర్వాత అజిత్ దోవల్ ఇతర దేశాలకు ఈ అంశాన్ని వెల్లడిస్తూ వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా చైనాతో సహా, ఈవెన్ చైనాతో సహా అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్, రష్యా, ఫ్రాన్స్ దేశాల భద్రతా సలహాదారులు అక్కడ ఎన్ఎస్ఏలతో, కార్యదర్శులతో మంత్రాలు జరిపారు. ఉద్రిక్తతను పెంచే ఉద్దేశం మాకు ఎంత మాత్రం లేదు, కానీ వాటిని ఎక్కువ చేయాలని పాక్ కనుక నిర్ణయించుకుంటే ప్రతీకారం తీర్చుకోవడానికి మేము రెడీగా ఉన్నామంటూ చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశారు. తద్వారా ప్రపంచ దేశాలకు భారత్ ఎలాంటి వైఖరితో ఉంది, భారత్ ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుందనే అంశాన్ని కూడా స్పష్టం చేసే పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై తీసుకున్న చర్యలు, అసలు ఆపరేషన్ చేపట్టడానికి గల కారణాలు కూడా ఆయన వారికి వివరించారు. ఇక ఆపరేషన్ సింధూర్ లో అక్కడి ఉగ్రవాద శిబిరాలపై, ముఖ్యంగా టెర్రరిస్టు స్థావరాలపై, వారి నెట్వర్క్లపై దాడులు జరిపిన తీరు, వాటిని ఏ రకంగా
ఆపరేషన్ ఎలా కొనసాగిందనే అంశాన్ని కూడా పూర్తిగా వివరించినట్టు తెలుస్తుంది. వెరీ క్లియర్. భారత్ వైఖరి ఏంటో స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. భారత మిత్ర దేశాలతోనూ భవిష్యత్తులో సమాచారం పంచుకుంటామని చెప్పే ప్రయత్నం చేశారు. తద్వారా ఒకటి ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ముందుగానే మనం చెప్పడము, దాడి జరిపిన తర్వాత కూడా వివరించడం అనేది కూడా అంతర్జాతీయంగా మనకు ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకోవడం, తద్వారా పాకిస్తాన్ ని కూడా మనం ఇక్కడ పూర్తి స్థాయిలో ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇప్పటికే మనం పహల్గాం దాడి జరిగిన తర్వాత కూడా అప్పటికే మనం G20 సభ్య దేశాలు చెప్పాం, అనేక దేశాల రాయబారులను కలిసి వివరించడం జరిగింది. మన విదేశాంగ శాఖ అధికారులు అనేక దేశాలకు పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న తీవ్రవాదాన్ని గురించి మనం నొక్కి చెప్పడం జరిగింది. అంతేకాదు యునైటెడ్ నేషన్స్ వంటి అంతర్జాతీయ వేదికల ద్వారా కూడా పాకిస్తాన్ వైఖరింటో మనం ఎండగట్టే ప్రయత్నం చేస్తాం. ఆ రకంగా ఇప్పుడు దాడులు జరిగిన తర్వాత కూడా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఆ రకంగా మనకు ప్రపంచ దేశాలు కూడా మద్దతు తెలిపిన పరిస్థితి కనబడుతుంది. సో ఒక్కసారి అంటే భారత్ ఈ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా అంతర్జాతీయ మీడియా కూడా స్పందించిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా భారత్ కేవలం ఈ భారత చర్యకి ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో ప్రాధాన్యత కూడా కనబడింది. అనేక దేశాల మద్దతు కూడా కనబడింది. కేవలం చాలా అనేక అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా భారత్ ఇది దురాక్రమణ చర్య కాదు, ఇది ఉగ్రవాదంపై భారత్ తీసుకున్న ఒక ఖచ్చితమైన ఆత్మరక్షణ చర్య అంటూ కూడా అంతర్జాతీయ ప్రచురణలు, అంతర్జాతీయ కథనాలు కూడా మనకు అనేక అంతర్జాతీయ ప్రముఖ మీడియా సంస్థలు కూడా వెలువరిచిన పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా భారత్ తీసుకున్న చర్యల గురించి అవి మనం అమలు చేసిన ఇవాళ మనం దాడి ఉదయం ఏదైతే జరిగిందో ఆ దాడి మనం అమలు చేసిన సంగతి కూడా అన్ని దేశాలకు మనం చెప్పే ప్రయత్నం చేశాం. సో ఆ రకంగా ముఖ్యంగా అంటే మనం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి విదేశాంగ ఇటు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియోతోనూ, అలాగే యూకే సంబంధించినటువంటి జోనాథన్ పావెల్, సౌదీ అరేబియా సంబంధించినటువంటి NSA ముసైద్ అల్ బలాన్, UAE భద్రతా అధికారి షేక్ తహన్నాన్, జపాన్ అధికారి మసటకా ఒకానోలతో మాట్లాడారు ఆయన. అలాగే చైనా CPC సెంట్రల్ కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, ఫ్రెంచ్ అధ్యక్షుడి దౌత్య సలహాదారు ఇమాన్యుయల్ బోయ్తో కూడా మాట్లాడారు. సో చాలా మందితో అజిత్ దోవల్ వెరీ క్లియర్ మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇవాళ మనం చేసింది ఏంటి, తర్వాత జరిగే పర్యవసనాలు కూడా మనం ఏ రకంగా ఎదుర్కోబోతున్నాం, తర్వాత కూడా ముందు ఇంకా ఏ రకంగా చేయబోతున్నాం అనేది పూర్తిగా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశారు. సో ఏదేమైనా ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం ఇవాళ ఉగ్ర స్థావరాలపై విరుచుపడ్డాం. పాకిస్తాన్ లోని 4, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 5 స్థావరాలు, ఓవరాల్ గా 9 స్థావరాలపై ఇవాళ అంతర్జాతీయ సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ నెట్వర్క్లన్నింటి మీద కూడా మనం పూర్తిగా దాడి చేసే ప్రయత్నం చేస్తాం. ఓవరాల్ గా 100 కిలోమీటర్ల లోపలే ఉన్నటువంటి ఆ 9 ప్రాంతాల లక్ష్యంగా చేసుకుని మనం భద్రతా బలగాలైతే ఇవాళ క్షిపణులు ప్రయోగించాయి. ఇది ప్రయోగించిన తర్వాత ఇంకొక అంశాన్ని కూడా మనం ప్రపంచ దేశాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అమాయక పౌరులపై సరిహద్దు రేఖ వెంబడి జరుగుతున్నటువంటి దాదాపు గత 35 రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ చేసినటువంటి దురాగతాన్ని కూడా మనం వివరించే ప్రయత్నం చేస్తున్నాం. సో ఆ రకంగా ఇప్పటికే మనం 2023-24 ఈ పూంచ్ దాడుల్లో కీలకంగా వివరించిన ఉగ్రవాదులు ట్రైనింగ్ పొందిన అంశాలన్నీ కూడా ఎక్కడున్నాయి, అసలు ఈ స్థావరాలు ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, మన దగ్గర ఎందుకు ఇదంతా ఇలాంటి అశాంతిని నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నాయని కూడా పూర్తిగా మనం చెప్పే ప్రయత్నం చేశాం. తద్వారా ప్రపంచ దేశాల మద్దతు కూడా కట్టడం మీరు అంటున్నట్టుగా, అలాగే రెండవది మనం ఎలాంటి సందేహాలు లేకుండా, ప్రపంచ దేశాలకు ఎలాంటి సందేహాలు లేకుండా పూర్తి స్థాయి వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే భారత్ ఇవాళ చేసింది. రైట్ రాందాస్. సో మొత్తం మీద అజిత్ దోవల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ విదేశీ అధికారులతో అటు రష్యాకు సంబంధించి కానివ్వండి, ఫ్రాన్స్, బ్రిటన్, UAE, జపాన్ ఈ అందరి అధికారులతో మాట్లాడుతూ అటు టెర్రరిజాన్ని అంతమొందించడమే మా లక్ష్యం, టెర్రరిజాన్ని తొక్కి పెడతాం, టెర్రరిజాన్ని ఈసారి లేకుండా చేయడమే మా ముఖ్య ఉద్దేశంగా ఉంది, తగ్గేదేలే అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. ఇంకా వాళ్ళు ఎటువంటి చర్యలకు పాల్పడ్డా మేము చూస్తూ కూర్చోం, మేము అంతకంతకు సమాధానం చెప్తామంటూ కూడా అజిత్ దోవల్ మాట్లాడుకొచ్చారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున ఈ విషయం కొంత ఆసక్తి రేపుతోంది. ఎటు చూసినా కూడా అజిత్ దోవల్ ఆ దేశానికి వివిధ దేశాలకు సంబంధించినటువంటి వారి మద్దతు కూడగట్టే ప్రయత్నంతో పాటుగా మరోవైపు వారందరికీ కూడా చాలా సుస్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది ఒక రకంగా మనం ఉగ్రవాద అణచివేయడం అనేటువంటి అంశంతో పాటుగా ఇతర దేశాల మద్దతుని కూడగట్టి ఇతర మద్దతు దేశాల యొక్క సపోర్ట్ని తీసుకొని రేపటి రోజున పాకిస్తాన్ పైన ఒక మెరుపు దాడి, ఈసారి దెబ్బ కొడితే ఎలా ఉండాలి తెలుసా, వారు అబ్బ గుర్తు రావాలి, అట్లా ఉండాలి. సో పాకిస్తాన్కి ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ఒక భారీ నష్టం జరిగింది. వారి ఉగ్రవాద స్థావరాలు మొత్తం కూడా కోల్పోయింది. వాళ్ళు పెంచి పోషించి
వారు పెద్ద ఎత్తున భారత్ పైన ఉసుగొల్పినటువంటి ఆ ఉగ్రవాద స్థావరాల్ని మనం ఢీ కొట్టాం, వారందరినీ కూడా పేల్చేసాం, హతమార్చాం, కాబట్టి ఇప్పుడు కుయ్యో ముర్రోం అంటూ మళ్ళీ వారందరి దగ్గరికి వెళ్ళిపోయి ఏదో జాతీయ భక్తి దేశభక్తి అన్నట్టుగా వారిపైన జాతీయ జెండాలు కప్పి పాకిస్తాన్ సంబంధించిన జెండాని కప్పేసి ఆ తర్వాత వారంతా కూడా సెల్యూట్ కొడుతున్నారు. ఇక్కడ నా ఉద్దేశం పాకిస్తాన్ని తిట్టడమో, పాకిస్తాన్ ప్రజల్ని కించపరచడమో, పాకిస్తాన్ ప్రజల గురించి మాట్లాడడం కాదు. ఈ ముష్కరులు, ఈ ఉగ్రవాదులు, ఈ దుర్మార్గులు, నీచ్ కమిన్ కుత్తేల గురించి ఉద్దేశించి మాట్లాడమే. అంతకంతకు దెబ్బ కొడితే రేపటి రోజు మళ్ళీ అబ్బా గుర్తు రావాల్సిందే. సో ప్రస్తుతం ఇటువంటి ప్రయత్నం కొనసాగిస్తున్నారు. జాతీయ భద్రతకు సంబంధించినటువంటి ముఖ్య సలహాదారుగా ఉన్నటువంటి అజిత్ దోవల్ సుస్పష్టమైనటువంటి విధానాన్ని వ్యక్తపరుస్తున్నారు. చాలా పక్కా ఒక నిర్ణయంతో ఉన్నారు ఆయన. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ పైన ఉగ్రవాదులు ఇంకా మళ్ళీ దాడులు చేయాల్సి వస్తే, ఇక్కడ చూడండి, నడిచొచ్చేటువంటి ఒక డెఫినెట్గా ఒక పవర్ లాగా పాకిస్తాన్కి డేంజర్ సింబల్ నడుస్తొస్తున్నట్టుగా కనబడుతుంది ఆయన నడుస్తూ ఉంటే. సో ప్రజెంట్ నిన్న పాకిస్తాన్ ఆర్మీ మట్టుపెట్టడం కోసం, పాకిస్తాన్ ఆర్మీని పూర్తిగా రూపుమాపడం కోసం భారత్ ఆర్మీ సంసిద్ధంగా అన్ని రకాలుగా యుద్ధ సామాగ్రిని సమకూర్చుకుంది. సో నిన్న ఆపరేషన్ సింధూర్ కి ముందు భారత ఆర్మీ ఒక వీడియో విడుదల చేసింది. ఒకసారి ఆ వీడియో చూద్దాం. I'll find you through the dust and the storm. I'll find you through these machines I'll carry. The burden of my brothers and sisters' pain. So I'll find you. You can hide in the distance between shadow and dust, but I'll strike you down. రైట్, చూసారు కదా, ఇప్పటివరకు ఆపరేషన్ సింధూర్ కేవలం టీజర్ మాత్రమే. అంతకంతకి పాకిస్తాన్కి సినిమా చూపించబోతున్నాం. మనతో పాటుగా మరొక గెస్ట్ వివి రావు గారు జాయిన్ అవుతున్నారు, రిటైర్డ్ ఆర్మీ కల్నల్. ఆయన కూడా అంటే ఏ రకంగా ఉంటుంది యుద్ధం సమయంలో, ఎటువంటి నిబంధనలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, యుద్ధం జరిగిన నేపథ్యాన్ని ఇలా చూస్తారు, ప్రస్తుతం రేపటి రోజున జరగబోయేటువంటి సినారియో పైన ఆయన నుంచి వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, మనతో పాటుగా వివి రావు గారు జాయిన్ అయ్యారు. ఎస్ వివి రావు గారు, సో ఆపరేషన్ సింధూర్ ఈ పదం విని ఏకంగా భారతీయులు గర్వపడుతున్నారు, భారతీయులంతా కూడా ఒకసారిగా ఆనందం వ్యక్తపరుస్తున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. సో ఒక ఆర్మీ, రిటైర్డ్ ఆర్మీ పర్సనల్ గా, రిటైర్డ్ ఆర్మీ కల్నల్ గా మీకేమనిపిస్తుంది, ఎలా చూస్తారు? ఇది ఆనందం అన్నది కొంచెం తప్పు పదం అండి. దానికి కరెక్ట్ పదం నన్ను అడిగితే మొరాల్ హై అన్నారు. ఎందుకంటే యుద్ధ సమయంలో ఎవరు ఆనందించరు, శత్రువు అయినా సరే ఆనందించరు, మనం కూడా ఆనందించరు. అలాగే ప్రతీకార్య చర్య బదులు మనం ఏమనాలంటే ఏదైనా సరే రూట్స్ దగ్గర నుంచి తీసేయడం అన్నారు. ఇటువంటి కొన్ని జాగ్రత్త పెట్టుకోవాలండి. తర్వాత ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈ రోజు జరిగిన చర్య ఏంటంటే మన భారతదేశం ఉన్న క్యాపబిలిటీస్ ప్రపంచానికన్నీ తెలియజేసింది. మన స్పెసిఫిక్ టార్గెట్స్ని మన భారత భూభాగం దాటకుండానే కొట్టగలిగాము, అది చాలా మంచిదైంది. అలాగే ప్రెసిషన్ టార్గెటింగ్ ఇది చాలా తక్కువ దేశాల దగ్గర ఉంది, కేవలం 4-5 దేశాల దగ్గరే ఉంది. ఈవెన్ చైనా దగ్గర కూడా దాని డౌట్ఫుల్ టెక్నాలజీ ఉంది, రష్యా దగ్గర కొంతవరకు ఉంది, ఫ్రాన్స్ వరకు ఉంది, యూకే ఉంది, అమెరికా ఉంది. ఇది ఇండియా ప్రూవ్ చేయగలిగింది. చాలా వరకు ఇజ్రాయెల్ హెల్ప్ చేసింది అనుకోవచ్చు ఇందులో. ఈ విధంగా జరిగింది. సో ఆ విధంగా మనం కొంచెం మొరాల్ హై ఉంది. కానీ పాకిస్తాన్ నెక్స్ట్ 48 అవర్స్ తర్వాత ఏం చేస్తుందో అది వేచి చూడాలండి. ప్రస్తుతానికి మాత్రం ఒక వార్త వస్తుంది, వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ ఆన్ సెక్యూరిటీ అసెంబ్లీ అయ్యి పాకిస్తాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఫుల్ పవర్స్ ఇచ్చినట్టు వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. మనం ఏది చేస్తున్నామో వాళ్ళు అదే ఎగ్జాక్ట్ వర్డ్స్ రిపీట్ చేస్తున్నట్టున్నారు అన్నిట్లోనూ. యాక్చువల్గా అక్కడ ఏంటంటే పాకిస్తాన్ సిస్టంలో ఏంటంటే కేవలం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ డెసిషన్ తీసుకుంటారు, దాన్ని ప్రైమ్ మినిస్టర్ స్టాంప్ పెడతారు, అంతే. మీరు కాదండి, చెప్పండి. రైట్, అంటే ఏం చేయబోతున్నారు తర్వాత? ఇప్పటివరకు ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత మీరు అంటున్నట్టుగా ఇప్పుడు సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒక మొరాల్గా ఉండాల్సింది. అటు శత్రుదేశం కానివ్వండి, మనం కూడా కొంత కంట్రోల్గా ఉండాల్సిందని చెప్తున్న నేపథ్యంలో సో రేపటి రోజున ఏం జరుగుతుందన్న ఒక ఉత్సాహం, ఒక ఆందోళన రెండూ ఉన్నాయి. ఉత్సాహం ఏంటంటే
పాకిస్తాన్ని భారత ఆర్మీ ఇంకెలా మట్టు పెట్టబోతోంది. ఇప్పటికే మనం చూస్తే ఉగ్రవాదుల చేత మేము కూడా బాధించబడ్డామని చెప్పి అక్కడి మంత్రి ఒకరు అంటారు. కానీ ఉగ్రవాదులు ఎవరైతే ఈరోజు హతమయ్యారో వారందరికీ అక్కడి జాతీయ జెండా, పాకిస్తాన్ జాతీయ జెండా అని వారి శవాల వాళ్ళ మృతదేహాల పైన కప్పి వారికి గౌరవవందనం చేసి సెల్యూట్ కొట్టి అక్కడ వారందరికీ అంత్యక్రియలు చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే వాళ్ళు పెంచి పోషిస్తున్నారు అనేది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అర్థమైపోయింది. సో ప్రజెంట్ రేపటి రోజున అటువంటి విధంగా పాకిస్తాన్ రిట్రీట్ అయ్యే అవకాశం ఉంది, మనపైన కూడా దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏ రకంగా ఉండబోతున్నాం, మనం ఏ రకంగా డిఫెండ్ చేయబోతున్నాం, అటువైపు నుంచి ఏ రకంగా రావచ్చిన అంచనా ఉంది? ప్రస్తుతానికి మనం సక్సెస్ఫుల్గా చేసాం. ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ వెయిట్ చేస్తుంది. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది రెండు రకాలు అనుకుందాం. ఒకటి ఏంటంటే కేవలం ఫేస్ సేవింగ్, ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ కూడా తన ఒక రెస్పెక్టబుల్ ఆర్గనైజేషన్ కింద లెక్క పెట్టుకుంటుంది. ఆ విధంగా ఏమంటే ప్రజలకు చూపించాలి, లేకపోతే ఏంటంటే వాళ్ళ దేశమే సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నది వాళ్ళది లాస్ట్ రిసార్ట్ అండ్ ద ఫస్ట్ రిసార్ట్ ఆల్సో. అది నాశనం అయితే మొత్తం ప్రజల్లో సివిల్ వార్ వస్తుంది. అందుకని చెప్పి కొంచెం ఫేస్ సేవింగ్ చేయొచ్చు. ఫేస్ సేవింగ్లో ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారు అన్నది మనం వేచి చూడాలి. మన ఆర్మీ లాస్ట్ టైం చేసినట్టు మన ఒక ఆర్డినెన్స్ డిపోని కొంచెం డ్యామేజ్ చేయాలని చూస్తారా, లేకపోతే మనకున్న డ్యామ్స్ డ్యామేజ్ చేయాలని చూస్తారా? ఎందుకంటే ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ అన్నది కొత్త పదం ఈ యుద్ధంలో, ఈ స్కర్మిషెస్ లో మొదలైంది. ఏ విధంగా చేస్తారన్నది చూడండి. ఎకనామికల్ గా కొంత దెబ్బతీసే ప్రయత్నం, ప్రజల్లో కూడా కొంత భయాందోళన క్రియేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు అంటారు. సో ప్రెసెంట్ ఒక నిజంగానే కనుక పాకిస్తాన్ నుంచి రెస్పాన్స్ రియాక్షన్ వస్తే ఆ రియాక్షన్ ఎక్కడి వరకు ఉంటుంది? అంటే ప్రాంతాల వారిగా చూస్తే అది ఇండో పాక్ బార్డర్ వరకు ఉండే అవకాశం ఉందా? ఓవరాల్ ఇండియా పైన ఎఫెక్ట్ చూపిస్తుందా? లేకుంటే ఇండియాలోని కొన్ని ఎక్స్ట్రీమ్ జోన్స్ ఉండే అవకాశం ఉందా? ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చు? మనం ఎలా దాని అంచనా వేయాలి? మనం ఎప్పుడు 2.5 వార్ వాడతామండి ఈ పదం. బహుశా ఇప్పుడు 1 చైనా పెద్ద యాక్ట్ చేయకపోయినా కానీ పాకిస్తాన్ కి మెటీరియల్ సపోర్ట్ వస్తుంది. ఓకే, పాకిస్తాన్ కేవలం బోర్డర్ ఏరియాస్ లోనే యాక్షన్స్ లిమిట్ చేయదని, వాళ్ళకి చాలా మంది క్యాడర్స్, స్లీపర్ సెల్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నారు. ఎస్పెషల్లీ ఎక్కడికైతే మిలిటరీ లాజిస్టిక్స్ తేడా చేస్తాయో అక్కడ తప్పనిసరిగా భయభ్రాంతులు చేసి ఆ లాజిస్టిక్స్ ని డిస్రప్ట్ చేయాలని చాలా వరకు ప్రయత్నిస్తారు. అందులో మన హైదరాబాద్ ఒక కీలక నగరం. ఎందుకంటే దాదాపు మిసైల్స్ అన్ని ఇక్కడే తయారవు. ఆ విధంగా మనం జాగ్రత్తగా ఉండాలి. బోర్డర్ ఏరియాస్ లో ఎక్కువ అవుతుంది, అందులో డౌట్ ఏంటి? అంటే మీరు చెప్తున్న ప్రకారంగా చూస్తుంటే భారతదేశం మొత్తం మీద కూడా స్లీపర్ సెల్స్ ఉన్నాయంటున్నారు. సో నిజంగానే స్లీపర్ సెల్స్ ఉన్నాయి. సో విన్నారు కదా, ఒక రిటైర్డ్ ఆర్మీ కల్నల్ చెప్తున్న మాట ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్నాయి. పదే పదే అదే చెప్తున్నాం, దేశవ్యాప్తంగా. అంతేందుకు ఇప్పుడు లైవ్లో కూడా మనం పార్టిసిపేట్ చేస్తుంటే పాకిస్తాన్కి సపోర్ట్గా, పాకిస్తాన్కి కామెంట్స్ చేస్తున్నవారు, పాకిస్తాన్కి వాళ్ళ పోలింగ్లో పార్టిసిపేట్ చేసి పాకిస్తాన్ వైపుగా ఓటేస్తున్నవారు చాలా మంది ఉన్నారు. సో డెఫినెట్గా స్లీపర్ సెల్స్ అనేవారు ఎక్కడో ఉండి ఎక్కడి నుంచో రారు, మన మధ్యలో వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్న వారు ఉన్నారు. కాబట్టి వారిని గుర్తించండి. విబిరావు గారు, సో నిజంగా ఒక స్లీపర్ సెల్స్ కనుక ఉంటే వారు ఏం చేస్తారనుకోవచ్చు? వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ లేదు, అంతలా పెద్దగా భయభ్రాంత గురి చేసే విధంగా ఇక్కడ ఏదో బ్లాస్ట్ చేస్తారనో ఏదో చేస్తారనో ఎక్విప్మెంట్ వాళ్ళకు ఉండదు. అంటే ఇక్కడ క్రియేట్ చేస్తారన్న ఆలోచన, లేకుంటే అక్కడ నుంచి సప్లై అవుతుందా, అంత సాధ్యమవుతుందా? వాటిని పనిగా పసిగట్టే పనిలో మన భారత ఆర్మీ లేకుంటే పోలీస్ అధికారులు వీళ్ళందరూ లేరంటారా? ఉంటాయండి. ఎక్కువ మీరు అన్నట్టు కాదు, స్లీపర్ సెల్స్ కి బహుశా కంట్రోల్లో లేకపోవచ్చు. కాకపోతే మాస్టర్ మైండ్ ఎవరైతే ఉన్నారో రీజన్ వైజ్ వాళ్ళకి తెలిసిన కొన్ని స్టాక్స్ ఉంటాయి, కొన్ని ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయి, కొంత ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది, ఐఈడి చేసే ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఎవరికి తెలియకుండా దీన్నే ఒక టెక్నిక్, వాళ్ళ టెక్నిక్స్ ఉంటాయండి. ఎవరికి తెలియకుండా ఈ రైట్. సో మొత్తం మీద స్లీపర్ సెల్స్ ఉంటే కూడా కొంత ప్రమాదం ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సో స్లీపర్ సెల్స్ అంటే ఎవరో కాదు, మన మధ్యలో ఉండి ఇక్కడే ఉంటూ మన నీళ్లు తాగుతూ మన తిండి తింటూ మన పక్కనే ఉంటూ కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారో తెలుసా, అక్కడి వారికి సపోర్ట్గా ఇస్తూ అక్కడి వారి గురించి అక్కడి పాట పాడుతూ ఉంటారు. సో అటువంటి స్లీపర్ సెల్స్ మరి ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ దాదాపుగా ఒక భారతదేశంలో ఎన్ని రకాల మతాలు, ఎంతమంది రిలీజియస్, ఎంతమంది మతాల వాళ్ళు, ఎన్ని కులాల వాళ్ళు, ఎన్ని మతాల వాళ్ళు, ఎన్ని ఆచార పద్ధతులు అవలంబిస్తున్న వారు, ఎన్ని దేశాల వారు ఉన్నారో అంతటి స్థాయి సామర్థ్యం ఉంది మన హైదరాబాద్కి. హైదరాబాద్లో కూడా వివిధ దేశాలకు సంబంధించిన వారు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా నిత్యం ఒక రద్దీ ప్రాంతంగా హైదరాబాద్ ఉంది. సో అటువంటి ప్రాంతంలో డెఫినెట్గా మనం కొంత అనుమానించాల్సిందే, స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళు ఉండే అవకాశం ఉంది. సో మీకంటే ఎవరైనా మీ కనుక కంటపడితే, సో ఎవరైనా కనుక అనుమానం వస్తే వీళ్ళు ఏదో తప్పుగా చేస్తున్నారు, ప్రవర్తిస్తున్నట్టుగా మీకు ఏదైనా అనుమానం వచ్చినా కూడా
వెంటనే పోలీసులకు సమాచారం. ఎందుకంటే ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎన్ని రోజుల వరకు మనం కేవలం కొంత అలర్ట్ చేసాము, మిమ్మల్ని అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం ఆర్టీవీ కూడా చేసిన అంతకంటే వేగంగా కొన్ని వార్తల్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా ఇప్పుడు అవగాహన కల్పిస్తూ మిమ్మల్ని కొంత అలర్ట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది, మిమ్మల్ని కొంత జాగ్రత్త పడమని చెప్పి చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి మీకు చెప్తున్నాను, అటు పాకిస్తాన్ పైన భారత ఆర్మీ ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ పేరిట దాడి చేసి అక్కడ 9 స్థావరాలని మట్టుబెట్టింది కదా. ఇక్కడ స్లీపర్ సెల్స్ ఇప్పుడు యాక్టివ్ కాబోతున్నాయి. ఇక్కడ కొన్ని అలజడులు సృష్టించాలి, కొందరిని భయభ్రాంతులకు గురి చేయాలి, ప్రజల్ని కొంత తప్పుదో పట్టించాలి. ఇక్కడ అలజడులు ఎకనామిక్ సోర్సెస్ని ఇక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఇండియన్ ఆర్మీని దెబ్బకొట్టి ఈ రకమైన ప్రయత్నం అక్కడి నుంచే కాకుండా ప్రాంతంలో నుంచి చేయాలన్నటువంటి ఆలోచన ఇప్పుడు స్లీపర్ సెల్స్ యాక్టివేట్ చేసే అవకాశం కూడా ఉంది. ఆ స్లీపర్ సెల్స్ అంటే ఎవరో కాదనే విషయం మళ్ళీ మీకు చెప్పాను నేను. రైట్, వివీరావు గారు మరి లైన్లోకి వచ్చారు. ఎస్ వివీరావు గారు, సో ఏం చెప్తారంటే ఇటువంటి వారిని గుర్తించే పనిలో అటు ఆర్మీ పోలీస్ అధికారులు లేరంటారా? వీళ్ళు ఎలా చేయవచ్చు, ఎటువంటి ప్లాన్స్ చేయవచ్చు? గతంలో మనం చూసాం కొన్ని ఘటనలో ఎగ్జాక్ట్గా అక్కడ ఏం జరిగిందనేది మన కళ్ళ ముందు సాక్షాత్కారంగా ఉంది. హైదరాబాద్లో ఎక్కడి నుంచో వచ్చి దాడులు చేసిన వాళ్ళతో పాటుగా ఇక్కడ సహకరించిన వాళ్ళు కూడా ఉన్నారు గతంలో దాడుల సమయంలో. ముంబైలో కూడా అదే జరిగింది. సో ఇటువంటి వారు ఉండే అవకాశం ఉంది. కాబట్టి పబ్లిక్ని ఎలా మనం మోటివేట్ చేయాలి, పబ్లిక్ని వారిని గుర్తించాలంటే ఎలా చెప్పాలి? పబ్లిక్ని వాళ్ళు గుర్తించాలంటే ఏంటంటే వాళ్ళ పరిసరాలు కొంచెం యాక్టివ్గా గమనిస్తూ ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్, అంతకుముందు సిమి అనే ఒక ఆర్గనైజేషన్ ఉండేది, దాన్ని బ్యాన్ చేయడం జరిగింది 2004-5లో. అది బ్యాన్ చేసిన తర్వాత అది ట్రాన్స్ఫార్మ్ అయిపోయిందండి, పిఎఫ్ఐ పేరు కింద వస్తుంది, పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. దీనికి నాకు తెలిసినంత వరకు 3000 క్యాడర్స్ తక్కువ లేరండి ఇండియాలో. వీళ్ళందరినీ ఇటువంటి యాక్టివిటీస్ కి ప్రోత్సాహం చేసే చాలా అవకాశం ఉంటుందండి. ఈ రిసోర్సెస్ కూడా వాళ్ళకి 3-4 రోజుల కంటే ఎక్కువ టైం పట్టదండి ఒక ప్లేస్ కి చేర్చడానికి. అంటే ఇప్పుడు ప్లేసుల గురించి మారిస్తే ఒకవేళ హైదరాబాద్లో కానీ పూనాలో కానీ ఎక్కడైనా చేయాలనుకుంటే వేరే ప్రదేశాల నుంచి కేవలం 7 daysలో మొత్తం ఫుల్గా యాక్టివేట్ చేయగలుగుతారు. రిసోర్సెస్ తీసుకొచ్చి వాళ్ళు అసెంబ్లీ చేయడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా చేయగలుగుతారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. పబ్లిక్ వాళ్ళకు ఉన్న అవేర్నెస్, వాళ్ళకి ఎంత కామన్ నాలెడ్జ్ ఉందో అది వాడాలండి. ఇంకా అంతకంటే మరీ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, నిజంగా అటువంటి సిచ్యువేషన్ ఉంటే పోలీస్ అధికారులు, నిఘా వర్గాలు వీళ్ళందరూ కూడా ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? అంటే వాళ్ళ యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఎలా ఉంటుంది? సో మరి ముఖ్యంగా ఇందాక ఫస్ట్ అడిగినట్టుగా మీకు నేను ఎక్కడెక్కడ దాడులు చేయవచ్చు? కేవలం ఇండో పాక్ బార్డర్ వరకే ఈ యొక్క యుద్ధ వాతావరణం ఉంటుందా, లేకుంటే భారతదేశాన్ని మొత్తాన్ని కూడా యుద్ధ వాతావరణం కమ్మేసే అవకాశం ఉందా? మొత్తం కమ్మేసే అవకాశం ఉందండి. ఎందుకంటే ఈ మధ్యన కొన్ని స్పెషల్ టైప్స్ ఆఫ్ వార్ఫేర్ వచ్చినాయి. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, ఇందాక మీరు అన్నట్టుగా పొద్దున్న నుంచి చాలా వార్తలు వచ్చినాయి. మన 2 విమానాలు కూలిపోయినాయి, 4 విమానాలు కూలిపోయినాయి, ఇటువంటి వార్తలు కూడా సృష్టించారు. దీన్ని ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అంటారు. అంటే ఏంటంటే ఫలానా ఇదైపోయింది, ఫలానా ఇక్కడ ఇదైపోయింది, ఇటువంటి వార్తలు సృష్టించి వాట్సాప్ ఎస్పెషల్లీ సోషల్ మీడియా యాక్టివ్ అయిపోయి ఇటువంటి స్ప్రెడ్ చేస్తారండి. అలాగే కాకుండా సైబర్ వార్ఫేర్ ఒకటి ఉన్నాయి. సైబర్ వార్ఫేర్ ద్వారా ఏంటంటే నేను కొన్ని యాక్టివిటీస్ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఎవరైనా వింటున్నారంటే వాళ్ళకి ఐడియాస్ వచ్చే అవకాశం ఉంది. బ్యాంక్స్, మనీ, మొత్తం పవర్ గ్రిడ్స్, ఇవన్నీ ఐటీ మీద ఆధారపడి ఉన్నాయి. అటువంటి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కొట్టగలిగితే దీన్నే సైబర్ వార్ఫేర్ అంటారు. ఈ సైబర్ వార్ఫేర్ చేయగలిగితే దీనికి దేశంలో ఎక్కడైనా చాలా డ్యామేజ్ జరగగలిగే అవకాశం ఉంది. ఇటువంటివి కూడా ఆల్ ఓవర్ కంట్రీ చేయొచ్చండి. కాకపోతే ఏంటంటే మన ప్రస్తుతం అనుకునేది ఏంటంటే ఫిజికల్ డ్యామేజ్, అది బోర్డర్ ఏరియాస్ కి ఎక్కువ అవుతుందని వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ప్రజెంట్ ఇంకా ఇండో పాక్ సరిహద్దుల్లో ఈ రోజు కూడా రాజౌరి, పూంచ్, ఉర్వి సెక్టర్లో కూడా దాడులు కొనసాగుతున్నాయి. ఇండో పాక్ బార్డర్లో దాడులు కొనసాగిస్తోంది పాకిస్తాన్. అంటే పక్కా ఇక యుద్ధానికి తెరలేపినట్టుగానే ఉంది, వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. సో అక్కడ యుద్ధ వాతావరణం కనుక స్టార్ట్ అయితే ఇప్పుడున్నటువంటి ఈ స్ట్రైక్స్ ఇవన్నీ కూడా ఒక చిన్న విషయం అనుకోవచ్చు. ఎందుకంటే యుద్ధానికి ఇవన్నీ కూడా ముందస్తు చర్యలో ఆపరేషన్గా చెప్తున్నాం కాబట్టి అది జరగడం మొదలు పెడితే కనుక ఎటువంటి సినారీ ఉండే అవకాశం ఉంది? ఎంత మేరకి యుద్ధం ఎఫెక్ట్ ఉండొచ్చు? అంటే మీరు అంటున్నట్టుగా సైబర్ వార్ఫేరు, సైకలాజికల్ వార్ఫేర్ ఉండొచ్చు, కానీ దాని తాలూకా ఆపరేషన్స్, ఇండియన్ ఆర్మీ మిసైల్స్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ప్రయోగించవచ్చు? మన స్థావరాలు ఎలా ఉండబోతున్నాయి, మన బేస్లు ఎలా ఉండబోతున్నాయి? అవి ఆర్మ్ ఫోర్సెస్ కి వదిలేయండి, ఎందుకంటే మనం ఫుల్లీ ప్రిపేర్డ్ గా ఉన్నాం. మన దగ్గర యాడిక్వేట్ టెక్నాలజీ ఉంది, యాడిక్వేట్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి. అది ఎలా చేస్తారన్నది, ఎందుకంటే పాకిస్తాన్ రియాక్షన్ బట్టి ఉంటుంది.
పాకిస్తాన్ కేవలం జమ్మూ కాశ్మీర్ లో చేస్తుందా, ఆర్మీ స్థావరాల మీద చేస్తుందా? ఎందుకంటే మన దేశంలో టెర్రరిస్ట్ స్థావరాలు ఏవీ లేవు. లేకపోతే ఈ ఇండస్ వాటర్ ట్రీటీలో మనం కట్టిన డ్యామ్స్ ఏమన్నా డ్యామేజ్ చేయాలని చూస్తుందా? ఎందుకంటే పాకిస్తాన్ జనరల్ గా బై అండ్ లార్జ్ వాటిని ఎప్పుడు అపోజ్ చేసింది, వాటిని డ్యామేజ్ చేయాలని చూస్తుందా? లేకపోతే ఇంకేమన్నా వాటర్ రిసోర్సెస్ డ్యామేజ్ చేయాలని చూస్తుందా? లేకపోతే సౌత్ ఆఫ్ ఫిరోజ్పూర్, ఎక్కడైతే నదులు పాకిస్తాన్ లోకి ఎంటర్ అయిపోతాయో లాస్ట్ ప్లేస్ ఫిరోజ్పూర్ పైన అవుతుందండి. ఫిరోజ్పూర్ కింద ఏంటంటే పాకిస్తాన్ లోకి వెళ్లే నదీ ప్రవాహాలు ఏమీ లేవు. ఆ సైడ్ ఏమన్నా చేస్తుందా? లేకపోతే ఏమైనా కూడా పాకిస్తాన్ నుంచి రియాక్షన్ వచ్చేంత వరకు భారత్ వెయిట్ చేస్తూ ఉండాల్సిందే. ఉండాలంటే 42 మనం గ్రాడ్యుయేట్ చేస్తా ఉండాలి. అంతేగాని మనకున్న అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రం వాడాల్సిన అవసరం లేదు. చిన్నవాటితోటి పోయేది చిన్నవాటితోటి పోనివ్వాలని, ఎప్పుడు అవసరం వస్తేనే గానీ పెద్దవాటికి వెళ్ళకూడదు. రైట్, 42 టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయన్నట్టుగా భారత ఆర్మీ నిఘా వర్గాలు గుర్తించాయట. 42 టెర్రర్ క్యాంప్స్ POK బార్డర్ లో LOC దగ్గర ఉన్నాయి. అట్ ది సేమ్ టైం అటు పాకిస్తాన్ లో కూడా మన వైపు నుంచి దాడి చేసిన 42 ఉగ్ర స్థావరాలు ఉన్నాయి. ఇప్పటివరకు దాడి చేసిన 9 స్థావరాలే. అంటే మిగిలినటువంటి వాటిని కూడా టార్గెట్ చేయొచ్చు. ఎందుకంటే చాలా క్లియర్ గా అజిత్ దోవల్ ఒక మాట మాట్లాడుతున్నారు, ఉగ్రవాద స్థావరాలని మట్టుబెట్టడమే మా లక్ష్యం అంటూ అటు త్రివిధ దళాలు చెప్తున్నాయి. ఈరోజు మీడియా సంబంధించి బ్రీఫింగ్ లో కూడా మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ సంబంధించినటువంటి విక్రమ్ మిశ్రీ కూడా అదే చెప్పారు. అటు సోనియా కురేషి కానివ్వండి, లేకుంటే వ్యోమికా సింగ్, వీళ్ళందరూ కూడా చెప్తుంది అదే, ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టడమే లక్ష్యం అంటున్నారు. సో 42లో 39 ఆల్రెడీ కొట్టేశాం కాబట్టి ఇంకా టార్గెట్స్ ఉండే అవకాశం ఉందా? అంటే ప్రజలు ఇంకా ఎక్స్పెక్ట్ చేయవచ్చా? ఈ 42 అంటున్నారు చూసారా, ఇవి జనరల్ గా బై అండ్ లార్జ్ లాంచ్ ప్యాడ్స్ మీరు రిఫర్ చేస్తున్నారు. ఇన్ని క్యాంప్స్ లేవండి. ఈ లాంచ్ ప్యాడ్స్ లో ఏంటంటే 4-5 కంటే ఎక్కువ మంది ఒకే చోట ఉండరు. అది ఏంటంటే స్పెసిఫిక్ హౌసెస్ లో ఉండరు, ఎప్పటికప్పుడు మారుతా ఉంటారు. అంటే ఒక గ్రూప్ ఆఫ్ హౌసెస్ లోను ఇటువంటి వాటిలో ఉంటారు. సో లాస్ట్ మినిట్ ఇంటెలిజెన్స్ వచ్చేంత వరకు మనం వేచి చూడాల్సింది. దీనికి ఏంటంటే బోర్డర్ ఏరియా యాక్షన్, బ్యాక్ యాక్షన్స్ అంటారు, బోర్డర్ ఏరియా యాక్షన్ టీమ్స్ అంటారు. వాళ్ళు చాలండి. ఒకవేళ ఎయిర్ ఫోర్స్ ని వాడాల్సి వస్తే వాడగలుగుతాం. లేకపోతే ఇటువంటి టీమ్స్ కూడా చాలా వరకు ఆపరేట్ చేసి ఇటువంటి చిన్న చిన్న టీమ్స్ ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళని హతం చేసే అవకాశం చాలా ఉంది. కాకపోతే ఇది ఏంటంటే వేరియస్ టాక్టిక్స్ ఎవరి లోకల్ కమాండర్స్ కి మనం వదిలేయడం మంచిది. మనం కేవలం ఇంటర్నేషనల్ అఫైర్స్, తర్వాత మనం తీసుకోవాల్సిన చర్యలు, మనం తీసుకోవాల్సిన ట్రేడ్ పరంగా జాగ్రత్తలు, ఇవి పట్టించుకుంటే మనకి మంచిదే. ఇందాక మీరు ఒక విషయం చెప్పారు, ప్రెసిషన్ సంబంధించి వెపన్స్ అని చెప్పి. అంటే దాంట్లో ఎలా ఉండబోతోంది, ఆ వెపన్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి? ఈ రోజు మనం ఆపరేషన్ సింధూర్లో వినియోగించినటువంటి వాటి యొక్క ఆర్మ్స్, మిసైల్స్, అట్ ది సేమ్ టైం హ్యామర్లు కానివ్వండి, రఫేల్ కానివ్వండి, స్కాల్ప్, వీటి యొక్క ప్రత్యేకత వివరించగలుగుతారా? ఇప్పుడు చూడండి, మామూలుగా మనం GPS వాడుతూ ఉంటే చాలా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. అవును, జనరల్ గా ఇవన్నీ 50 మీటర్స్ ఎర్రర్ ప్రోన్ అండి. ఎందుకంటే ఇవన్నీ జనరల్ గా అమెరికన్ సిస్టమ్స్ వాడుతున్నాం. వీళ్ళు సాఫ్ట్వేర్ ద్వారా యుద్ధ టైంలో వీళ్ళు దాన్ని ఎర్రర్ పెంచచ్చు కూడా. 200 మీటర్లు 300 మీటర్లు ఒక బిల్డింగ్ మీద ఫైర్ చేయాలనుకుంటే మనకి దాదాపు 2 మీటర్స్ 1 మీటర్ ప్రెసిషన్ కావాలండి. అంటే జస్ట్ 30 సెంటీమీటర్స్ కి వీలైతే అంతవరకు మనకి మంచిది. ఇప్పుడు ప్రస్తుతం లాస్ట్ 4-5 years లో కొన్ని శాటిలైట్స్ లాంచ్ చేసింది మన ఇస్రో. దానివల్ల ఏంటంటే మనకి 30 సెంటీమీటర్స్ యాక్యురసీ మన ఓన్ కంట్రీది ఉందండి. మన వేరే దేశాల మీద అంటే రష్యా, యూరోప్ అండ్ అమెరికా, ఈ మూడిటికే ఉన్నాయి. కొంతవరకు చైనాకు ఉన్నాయి. ఈ 3 దేశాల మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేదు. మనకు ఓన్ శాటిలైట్ టెక్నాలజీ. దాని తర్వాత ఏంటంటే దీనిలో హోమింగ్ టెక్నాలజీ, అంటే ఈ మిసైల్స్ లో మోటార్ ఉంటుంది చూసారా, దాన్ని మోటార్ని తిప్పే అవకాశాలు ఉంటాయి. ఆ తిప్పి ఎగ్జాక్ట్ టార్గెట్ కి హోమింగ్ అయ్యే విధానంగా చేయాలి. అదేంటంటే దానికి స్పెషల్ మెటీరియల్స్, స్పెషల్ ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ ఇవన్నీ డిజైన్ చేస్తారు. అంటే మా ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో ఇటువంటి ప్రెసిషన్ GPS సిస్టమ్ వినియోగించారంటారా? అంటే ఇక్కడ టార్గెట్స్ ముందుగానే ఫిక్స్ చేసి బాంబింగ్ పాల్పడితే డైరెక్ట్ గా టార్గెట్ లోనే లాంచ్ అవుతాయి, అంతేనా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ రోజు పొద్దున్న బ్రీఫింగ్ లో మీరు మ్యాప్లు చూసారు, బిల్డింగ్స్ చూసారు. ఆ బిల్డింగ్స్ మీదే పడే విధంగా మనం చేసాం. ఓకే, అండ్ ఇటువంటి టెక్నాలజీ పాకిస్తాన్ దగ్గర లేదా? పాకిస్తాన్ దగ్గర PGMs లేవండి. కొంత చైనా ఇచ్చి ఉండొచ్చు, కానీ వాటి యాక్యురసీ డౌట్ఫుల్. ఓకే,
సో నిజంగానే కనుక అటువంటివి ప్రయోగిస్తే దాన్ని వాటికి యాంటీ బలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి మన దగ్గర, అంటే అంతటి స్థాయిలో ఏకంగా టార్గెట్స్ని ఫిక్స్ చేసేటువంటి ఆ యుద్ధ సామాగ్రి కూడా ఉన్న నేపథ్యంలో వాటిని డిస్మాటిల్ చేయవచ్చా, వాటిని మన దేశంలోకి ఎంట్రీ ఇవ్వకముందే వాటిని ఫినిష్ చేయవచ్చు అంటారా? అటువంటి టెక్నాలజీ ఎగ్జాక్ట్లీ ఒకవేళ వాళ్ళు నిజంగా ప్రయోగిస్తే కొన్ని మిసైల్స్ అవి మన యాంటీ ఎయిర్ డిఫెన్స్ మెజర్స్ తోటి వాటిని డ్యామేజ్ చేయొచ్చండి. మనకి ఎంత కేపబిలిటీ ఉందంటే అల్టిమేట్లీ 400 కిలోమీటర్స్ వరకు మనకి కేపబిలిటీ ఉంది, డిటెక్షన్ కేపబిలిటీ. కొంత ముందరకు వచ్చిన తర్వాత వాటిని ట్రాక్ చేసి లాక్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేయగలిగే కేపబిలిటీ కూడా మనకు ఉంది ఈరోజు. అంటే ఇక్కడ డిస్ట్రాయ్ అనేది అంటే పూర్తిగా దాన్ని రాకుండా అడ్డుకోలేం, కానీ టార్గెట్ ప్లేస్కి రీచ్ అవ్వకముందు డిస్ట్రాయ్ చేయొచ్చు గాల్లోనే. డిస్ట్రాయ్ చేయొచ్చు అంటే మీరు పాత రామాయణం మహాభారతం సినిమాలో చూసినట్టు 2 బాణాలు వెళ్తాయి, మధ్యలో కొట్టుకుని ఓ బాణం వెనక్కి వెళ్ళిపోతుంది. ఓకే, అట్టి పరిస్థితిలోనే జరుగుతుందండి. అదే మీరు అనుభవించుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వీరరావు గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. సో ఇవి ఈరోజు ఆపరేషన్ సింధూర్లో ప్రయోగించినటువంటి వాటి ఒక స్పెషలైజేషన్. అంటే ఇక్కడ దాకా చాలా క్లియర్గా వీరరావు గారు చెప్తున్న ప్రకారంగా రిటైర్డ్ ఆర్మీ కల్నల్ ఆయన, సో ఆయన చెప్తున్న ప్రకారంగా జీపీఎస్ ట్రాకర్ని ముందుగానే ఫిక్స్ చేసి, అంటే ఇప్పుడు మనం చూస్తే కనుక జైషీ మహమ్మద్ సంబంధించినటువంటి ఆ ప్రాంతం ఉంది, ఆ జైషీ మహమ్మద్ సంబంధించి హెడ్ క్వార్టర్ దగ్గర లాంచ్ అవ్వాలంటే అక్కడే లాంచ్ అవుతుంది, అటువంటి టార్గెట్ని ఫిక్స్ చేసి పంపించారంట. అటువంటి టెక్నాలజీ ఉపయోగించి భారత్ ఈరోజు ఆపరేషన్ సింధూర్ని చేపట్టింది. ఒకవేళ పాకిస్తాన్ అటువంటి విధంగా ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ దగ్గర టెక్నాలజీ లేదు, చైనా నుంచి తీసుకొని ఒకవేళ ప్రయోగం చేసినా దాన్ని యాంటీ ఎయిర్ బ్యాలిస్టిక్ మిసైల్ ద్వారా కూడా దాన్ని తిప్పికొట్టచ్చు అనేటువంటి ఆలోచనలో కూడా మన భారత ఆర్మీ సిద్ధంగా ఉందట. ఏదేమైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, దేర్ విల్ బి నో మోర్ పాకిస్తాన్ ఆఫ్టర్ దిస్ వార్. ఈ వార్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ అనేది ఇంకోసారి మనకు వినబడదు, కనబడదు, అసలు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పాకిస్తాన్ పేరే ఉండదు. రాసి పెట్టుకోండి. That's my mission. That's my promise. I'll find you. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.